ఒకే దగ్గర 5 బావుల్లో 5 రకాల టేస్ట్లు. మంచి విషయం, మంచిగా అనిపిస్తుంది ఇదైతే. నేను ఒక్కటే ఉన్నా, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాడు అన్న అయితే. సో గైస్, మనమైతే 2 days బ్యాక్ తిరుపతి నుంచి ద్వారకకు బయలుదేరి వచ్చాం కదా. ఆల్మోస్ట్ 48 hours జర్నీ అయితే చేసాము. ట్రైన్ 1 to 1.5 hours లేట్ గా మనల్ని ద్వారకలో దింపింది. ఆ హోటల్ చూసుకొని హోటల్ ఎత్తుకొని వచ్చేసరికి నాకు 11 అయితే అయిపోయింది అనమాట. సో నేను తీసుకున్న హోటల్ అయితే ద్వారకలో ఇదే హోటల్ రుద్ర ప్లాజా అనమాట. ఇది వచ్చేసి నాకు 2000 రూపీస్ అయితే పడింది రూమ్. సో ఇప్పుడు మనము ద్వారకాని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ద్వారకాకి వచ్చిన తర్వాత ద్వారకాలో ఏమేం ప్లేసెస్ చూడాలి, దర్శనం ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ నేను మీకు చెప్తాను. ద్వారకాకి వచ్చిన తర్వాత 2 parts కింద ద్వారకాని అయితే విడదీయాలి. ఫస్ట్ వచ్చేసి విత్ ఇన్ సిటీ మెయిన్ టెంపుల్ అయిన ద్వారకాధీష్ మరియు దీని చుట్టుపక్కల ఉన్న టెంపుల్. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి బేట్ ద్వారకా. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బేట్ ద్వారకానే మునిగిపోయిన ద్వారకా అని కూడా అంటారు. సో మనం వచ్చేసి ఈ రోజు మార్నింగే దిగాం కాబట్టి 2 days కంప్లీట్ ట్రైన్ జర్నీ చేసాం కాబట్టి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. ఒక 1-2 hours స్లీప్ అయితే వేసి ఫుడ్ తినేసి ఇప్పుడు మధ్యాహ్నం 3 o'clock కి నేనైతే బయటకు వచ్చాను ద్వారకాని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ద్వారకా విత్ ఇన్ సిటీలో మనకి చూడడానికి మెయిన్ 4 places అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ద్వారకాధీష్ టెంపుల్, మెయిన్ కృష్ణుడి టెంపుల్ అనమాట ఇది వచ్చేసి. దాని తర్వాత సరయూ రివర్, దాని తర్వాత గోమతి రివర్ చూసుకున్న తర్వాత సుధామ సేతు, ఇది వచ్చేసి ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్, బాగుంటది చూడడానికి అయితే. అండ్ దాని తర్వాత శ్రీ లక్ష్మీనారాయణ్ పంచతీర్థం, ఇది కూడా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. వీటిలన్నింటినీ ఈ రోజు అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాము, నీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటార్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ద్వారకాకు వస్తే ఖచ్చితంగా హోటల్ టెంపుల్ కి బిలో 1 kilometer ఉండేటట్టు చూసుకోండి. మీరైతే హోటల్స్ అడ్వాన్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దొరుకుతాయి, టెన్షన్ ఏం అవసరం లేదు. ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ప్రైసెస్ అయితే చూపిస్తుంది. సో నేనైతే డైరెక్ట్ గా వచ్చిన తర్వాత తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనమాట ద్వారకాధీష్ టెంపుల్ అయితే. మెయిన్ శ్రీకృష్ణుడి టెంపుల్ ద్వారకాలో. ఎంత బాగుంది కదా ఇక్కడ నుంచి చూడడానికి అయితే. సో ఈ సందులో నడుచుకుంటే వెళ్ళాలి దర్శనంకి అయితే. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఫ్రీ షూస్ అండ్ లగేజ్ కూడా అయితే ఉందన్నమాట. మన ఫోన్స్ గానీ, లగేజ్ గానీ, షూస్ గానీ అన్ని ఇక్కడైతే డిపాజిట్ చేసేసి ఈ పక్క సందులో దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. దానికంటే ముందల ఇటు పక్కకి వెళ్తే గోమతి నది అయితే వస్తుంది. ఇక్కడ ఒక ఆచారం అయితే ఉంది. గోమతి నదిలో మునిగిన తర్వాత లేదా అట్లీస్ట్ గోమతి నదిలో కాళ్ళు తడుపుకున్న తర్వాత ద్వారకాధీష్ టెంపుల్ కి అయితే దర్శనానికి వెళ్ళాలి. సో ఫస్ట్ మీకు గోమతి నది చూపిస్తాను పదండి. సో మీకైతే ఇప్పుడు గోమతి రివర్ అయితే చూపిస్తాను. జస్ట్ టెంపుల్ ఇది కదా, లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే టెంపుల్ కి ఎదురుగా నిలబడితే ఒక దారి అయితే ఉంటది. ఈ దారిలో వెళ్తే మనకి ఇక్కడే 2 places అయితే ఉంటాయి. సుధామ సేతు ఒకటి, గోమతి రివర్ ఒకటి, 2 ఇక్కడే ఉంటాయి. సో ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే సుధామ సేతు. దగ్గరికి వెళ్దాం పదండి. నేను 1.5 years బ్యాక్ ద్వారకాకి అయితే వచ్చాను. అప్పుడు ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదకి అలౌ చేశారు. బట్ ఇప్పుడు ఏదో మెయింటెనెన్స్ ఇష్యూస్ అంటే, అదిగోండి రాసే చూడండి, డ్యూ టు మెయింటెనెన్స్ సుధామ సేతు ఈస్ క్లోజ్డ్ అని. బట్ అటు సైడ్ అయితే వెళ్దాము, వ్యూ చూపిస్తా నీకు. అండ్ సుధామ సేతుకి ఎదురుగా నిలబడినప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు దారి కనిపిస్తుంది. ఇక్కడే మనకి టీ, చెరుకు రసం అన్ని అయితే ఉంటాయి. వీటిలన్నిటిని దాటుకొని కొంచెం ముందరికి వెళ్ళాము అంటే మనకి ఇదిగోండి ఇక్కడ గోమతి రివర్ అయితే ఉంది, చూస్తున్నారా. ప్రెసెంట్ అయితే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, ఎండాకాలం కాబట్టి. వర్షాకాలంలో అయితే మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి, మునిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాటర్ ని ఎవరు ఇక్కడ గెస్ చేయలేము. నార్మల్ గా మనకి ఈ గోమతి రివర్ ఏదైతే ఉందో ఇది గంగా నదికి ఉపనది. ప్రెసెంట్ మంచి ఎండలు ఉండడం వల్ల ఇక్కడైతే నీళ్లు ఎండిపోయాయి. సో మీరైతే చూస్తున్నారా, కాళ్ళ మీదే ఈ నదిని అయితే దాటేస్తున్నారు. చలో మనం కూడా అవతల పక్కకైతే వెళ్దాము. ఈ గోమతి నది దాటి అవతల మీకు అక్కడ ఒక చిన్న ఐలాండ్ లా కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ పంచలింగ క్షేత్రం అయితే ఉంటుంది. అక్కడ కొన్ని ప్లేసెస్ అయితే దర్శించుకోవాలి, నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి సుధామ సేతు బ్రిడ్జ్ అన్నమాట. ఇది కూడా చాలా ఫేమస్. మనకి ఇది తెలుగు సినిమాస్ లో కూడా ఉంది. ఏ తెలుగు సినిమాలో ఉందనేది కామెంట్ చేయండి. హీరో వచ్చేసి నిఖిల్ అన్నమాట అందులో. ఇక్కడ కొంచెం జాగ్రత్తగానే పోవాలి, జారేటట్టే ఉంది చూడబోతుంటే. నీళ్ళైతే అంత చల్లగా ఏం లేవు, వెచ్చగానే ఉన్నాయి, ఎండాకాలం కదా. బట్ ఇది క్రేజీగా ఉంది. నేను ఫస్ట్ టైం ఒక నదిని కాలి నడకతో దాటాము. మామూలుగా మన దగ్గర కాలువలు లేదా చెరువులు అట్లాంటి దాటుతాం కాలి నడకతో. బట్ ఇప్పుడు వచ్చేసి ఏకంగా నదినే దాటుతున్నాం అనమాట. కానీ మీరు ఏమన్నా అనుకోండి, ఫ్లో అయితే ఒక రేంజ్ లో ఉంది, గట్టిగానే నెడుతుంది వాటర్ అయితే. అండ్ ఇక్కడ మోకాలు దాకా అయితే మునుగుతున్నాయి, చూస్తున్నారా, మోకాలు దాకా అయితే నీళ్ళు వస్తున్నాయి. సో ఇదైతే కొంచెం లోతుంది. చిన్నపిల్లలు ఎవరన్నా వస్తే ఒక 5 minutes మటుకు కొంచెం లోతులో నడవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మీరు ఒకవేళ తడవకుండా దాటాలి అని అనుకునే పని అయితే గుర్రాలు కూడా అవైలబుల్ ఉంటాయి. అదిగోండి అక్కడ గుర్రాలు అయితే క్రాస్ అవుతున్నాయి, చూస్తున్నారా. 100 రూపాయలు తీసుకుంటారు నది దాటియాలి అంటే. బట్ నడవడం వర్త్ అనే చెప్తా, ఎందుకంటే చూడండి అందరూ నడుస్తున్నారు, మంచిగా అనిపిస్తుంది నడుస్తుంటే ఇట్లాగా.
మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ సుధామ సేతు. ఇది ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్, కాకపోతే మెయింటెనెన్స్ కారణం చేత ఇప్పుడు దీన్ని క్లోజ్ చేశారు. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, కాకపోతే నీళ్లు చాలా తక్కువ ఉండడం వల్ల ప్రెసెంట్ బోటింగ్ ని క్లోజ్ చేశారు. సో కొంచెం అయితే రాళ్ళని గుట్టని దాటాల్సి వస్తుంది, తప్పదు. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటే ఇన్ని పంచాయతీలు ఉండే కావు, నేరుగా వెళ్ళిపోయే వాళ్ళం. బట్ అదైతే మెయింటెనెన్స్ కోసం ఆపేశారు, ఎవరేం చేయలేరు. సో ద్వారకా అటుపక్క నుంచి ఇటు పక్కకి అయితే వచ్చాము. ఇటు పక్క రాగానే మనకి శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాము. ఇదే లక్ష్మీనారాయణ టెంపుల్. లోపలైతే కెమెరాస్ ఎలో లేవు అనమాట, అక్కడే రెడీగా ఉన్నారు కాపలాగా వస్తా, కనీసం చూపించడానికి కూడా ఛాన్స్ అయితే లేదు. అండ్ బయట ఇక్కడ చెట్టు కింద చూసుకున్నట్టయితే దుర్వాస మహర్షి అయితే ఉన్నారు, చూడొచ్చు. సో ఇది టెంపుల్ ఓవరాల్ గా. టెంపుల్ పక్కనే పూజారి వాళ్ళు అయితే నివసిస్తున్నారు, ఇల్లు లాగా కూడా ఉంది చూడండి. ఇంక ఈ టెంపుల్ వీళ్ళకి ఆధారం అయితే. సో ఈ టెంపుల్ దర్శనం చేసుకొని జస్ట్ అలా బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు చూస్తున్న పంచపాండవ తీర్థాలు ఏవైతే ఉన్నాయో వీటినే పంచబావులు అని కూడా అంటారు. పాండవులు తమ రాజ్యాన్ని, భార్య ద్రౌపదిని సర్వస్వం కోల్పోయి ఇక్కడికి వచ్చారు. తమ తపశక్తిని ఉపయోగించి ఈ పాండవులు ఈ 5 బావుల్ని తవ్వారు అని చెప్తారు. విచిత్రమైంది అంటే ఈ 5 బావుల్లో నీళ్లు ఒక్కో బావి ఒక్కో నది ప్రతిరూపాలుగా నమ్ముతారు. ధర్మరాజు బావిలో వాటర్ లక్ష్మణ నది అని, భీమ్కుండ్లో జాంబవతి నది అని, అర్జున్ కుండ్లో గోమతి నది అని, నకులుడిలో ఉషావతి నది, సహదేవుడి కుండ్లో చంద్ర భగవతి నది అని పిలుస్తారు. దీనిని తప్పకుండా విజిట్ చేయాలి. సో మనకి ఇక్కడ అన్న వాళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు అనమాట. వీటిలో నీళ్ళని అయితే తోడుతారు, 20 రూపాయలు తీసుకుంటారు మనిషికి అయితే. సో డిఫరెన్స్ అయితే ఉంది వాటర్ లో, నిజంగానే టేస్ట్ ఒక్కోటి ఉందన్నమాట. ఫస్ట్ 3 అండ్ 5ది, ఈ 5ది అయితే బాగా డిఫరెన్స్ ఫీల్ అవ్వగలిగా. మధ్యలో 4ది సేమ్ అనిపించింది, బట్ కొంచెం అయితే వేరియేషన్ ఉంది. ఒకే దగ్గర 5 బావుల్లో 5 రకాల టేస్ట్లు. మంచి విషయం, మంచిగా అనిపిస్తుంది ఇదైతే. సో దీన్ని వచ్చేసి పంచ తీర్థాన్ని అయితే అంటారు. మనకి గోమతి నది ఎగ్జాక్ట్లీ సుధామ సేతు బ్రిడ్జ్ ఉందా, ఈ సుధామ సేతు బ్రిడ్జ్ బ్యాక్ సైడే ఉంటుంది. అండ్ ఇక్కడే ఈ సుధామ సేతు దగ్గరే ఇంకొక ప్లేస్ అయితే ఉంది, దీన్ని కూడా చూపిస్తాను. సో మనమైతే కొద్దిగా ఎడం పక్కకు వస్తే మనకి గోమతి నది ఒడ్డున ఈ విధంగా మంచిగా చైర్స్ అయితే వేసి ఉంటాయి. కొంచెం రిలాక్స్ అవ్వాలనుకునే వాళ్ళు అవ్వచ్చు, ఫొటోస్ అన్ని తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి ద్వారకాధీష్ టెంపుల్ అండ్ సుధామ సేతు అండ్ ద్వారకా ఊరు మొత్తం క్లియర్ వ్యూ అయితే ఉంది. కొంచెం దూరం అక్కడ నడుచుకెళ్దాం పదండి. గోమతి నది సముద్రంలో కలిసే చోటు అయితే ఉంటుంది, అది కూడా చూపిస్తా మీకు పనిలో పని. వా, వీళ్ళైతే చూడండి అల్లాడిస్తున్నాడు. ఈ కొంచెం ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ లో మటుకు కొంచెం ఈ బోట్ రైడ్ అయితే అవైలబుల్ ఉంది, చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదే గోమతి సంగం ప్రదేశం అన్నమాట. గోమతి నది ఏదైతే ఉందో ఈ నది సముద్రంలో కలిసే చోటు ఇది కూడా మనకి ద్వారకాలో పవిత్రమైన ప్లేస్. అండ్ ఈ నది ఒడ్డునే అటుపక్క మీరు గనక చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే సముద్ర నారాయణ ఆలయం అన్నమాట. దీన్ని కూడా దర్శించుకోవచ్చు. అటుపక్క వెళ్తే నేను ఇటుపక్క నుంచి చూపిస్తున్నా మీకు. మామూలుగా అటుపక్క అయితే రాండి, మీరు వస్తే మీకు బాతింగ్ గార్డ్స్ అన్ని అయితే అవైలబుల్ ఉంటాయి. గోమతి నది ప్రెసెంట్ అయితే కంప్లీట్ ఎండిపోయింది. ఈ సముద్రం నీళ్లు ఏవైతే ఉన్నాయో అవే రివర్స్ వస్తున్నాయి అనమాట. ఈ ఉప్పు నీటిలోనే మన వాళ్ళందరూ అయితే స్నానం చేస్తున్నారు. బట్ గోమతి నదిలో స్నానం చేసి శ్రీకృష్ణ దర్శనంకి అయితే వెళ్ళాలి, అది ఇక్కడ ఆచారము. లేదా డైరెక్ట్ గా వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. సో ఇది గోమతి సంగం ప్రదేశం అయితే. దాదాపు నేను ఆ సుధామ సేతు నుంచి 1/2 కిలోమీటర్ అయితే నడుచుకుంటా వచ్చాను. ఇప్పుడు మనం అయితే ప్లేసెస్ అన్ని తిరిగేసాం కదా ద్వారకాలో మెయిన్ ఇంపార్టెంట్ అన్ని. ఇప్పుడు మెయిన్ మనకి ద్వారకాధీష్ శ్రీకృష్ణుడి టెంపుల్ కి అయితే వెళ్దాము, దర్శనం చేసుకుందాం పదండి. సో మొత్తం అంతా తిరిగేసాం కదా, ద్వారకాధీష్ టెంపుల్ దర్శనంకి అయితే వెళ్ళిపోదాము. జస్ట్ సేమ్ ఇందా మీకు చూపించిన రూట్ లోనే నడుచుకుంటే వెళ్ళిపోతే 200 మీటర్స్ 2 మినిట్స్ వాక్ అనమాట. ద్వారకాధీష్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోతాము. అండ్ ఆల్సో టెంపుల్ ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ స్కూటీ రెంట్స్ అయితే దొరుకుతున్నాయి అనమాట. మనకి ఇక్కడ బేట్ ద్వారకా మొత్తం అయితే తిరగడానికి లోకల్ ఆటోలు టాక్సీలు అయినా తీసుకోవచ్చు, లేదా ఒకరిద్దరు ఉంటే హ్యాపీగా స్కూటీ వేసుకొని తిరిగేసేయచ్చు. సో స్కూటీ అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ డే కి. రేపు మనము బేట్ ద్వారకా అయితే వెళ్తున్నాము. ఆ విషయాలన్నీ ఇదే బ్లాగ్ లో చెప్తా, 2 కలిపే పెడతాను. సో ఇప్పుడైతే మన ఫోన్ డిపాజిట్ చేసేసి ద్వారకాధీష్ టెంపుల్ దర్శనంకి వెళ్దాం పదండి. సో ఇప్పుడైతే మనము ద్వారకాధీష్ ఆలయంకి వచ్చేసాం. ఈ ఆలయంని జగత్ మందిర్ లేదా ద్వారకాధీష్ అని పిలుస్తారు. ద్వారకాధీష్ అంటే ద్వారకాకి రాజు అని అర్థం. 2500 సంవత్సరాల పూర్వం మొదటిగా శ్రీకృష్ణుడు మనవడు అయిన వజ్రనాగుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెప్తున్నారు. తర్వాత 1472లో గుజరాత్ సుల్తాన్ మొహమ్మద్ ఈ ఆలయంని ధ్వంసం చేశారు. తర్వాత చాలా మంది దీన్ని డెవలప్ అయితే చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూస్తున్న టెంపుల్ ఏదైతే ఉందో ఇది 72 పిల్లర్స్ తో నిర్మించారు. ఈ ఆలయం హైట్ గనక చూసుకుంటే 172 అడుగులు. లోపల శ్రీకృష్ణుడి విగ్రహం అయితే చాలా బాగుంది చూడడానికి. కెమెరా
సెలవు లేదు కాబట్టి మీకు లోపల చూపిలేకున్నాను. దర్శనంకి పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు, 30 minutes లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఈ టెంపుల్ పైన మనకు ఒక జెండా ఉంటుంది. దీనిపైన సూర్యుడు మరియు చంద్రుడి విగ్రహాలు అయితే ఉంటాయి. దీని అర్థం సూర్యుడు మరియు చంద్రుడు ఉన్నంత కాలం కృష్ణుడు ఇక్కడే ఉంటాడు అని అర్థం. ఇంకా ద్వారకా గురించి మాట్లాడుకుంటే ఈ ద్వారకా ఏదైతే ఉందో సాక్షాత్తు శ్రీకృష్ణుడు రాజ్యపాలన చేసిన నగరం. అంతేకాకుండా బడాచార్ధం యాత్ర ఏదైతే ఉందో అందులో ఒకటి ఇది. ప్రతి ఒక్క హిందువు తన జీవితంలో ఒక్కసారైనా రావాల్సిన ప్రదేశం ఈ ద్వారకా. శ్రీకృష్ణుడు ఇక్కడ ద్వారకాని ఎందుకు నిర్మించాడు అని చూసుకుంటే యుద్ధాల వల్ల జరిగే అనర్థాల నుంచి మథురా ప్రజలని రక్షించి యాదవులని ఇక్కడికి తరలించి తన రాజ్యాన్ని మరియు ప్రజలని జాగ్రత్తగా చూసుకున్నాడు ఈ ద్వారకాలో అని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా శాస్త్రవేత్తలు చేసిన కొన్ని పరిశోధనల్లో ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 3150 సంవత్సరాల పురాతనమైందని నిర్ధారించారు. మీరు ఇప్పుడు చూస్తున్న ద్వారకా ఏదైతే ఉందో ఇది అసలైన ద్వారకా కాదు. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రపు నీటి లోపల గాంధారి శాపం వల్ల మునిగిపోయింది అసలైన ద్వారకా. దానిని రెప్లికాగా సముద్రపు ఒడ్డున ప్రెసెంట్ ఇప్పుడున్న ద్వారకాని నిర్మించారు. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. దర్శనానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు, హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు వచ్చేసి రూమ్ కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. అండ్ రేపు మనం బేట్ ద్వారకా ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయాలి. సో గైస్ ఇక్కడితో ద్వారకా ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఓన్లీ ద్వారకా ఒకటే కాకుండా దీని దగ్గరలో ఉన్న బేట్ ద్వారకా, నాగేశ్వర్ జ్యోతిర్లింగ్, రుక్మిణీదేవి టెంపుల్ ఇవన్నీ కూడా మనం అయితే కవర్ చేయాలి కదా. అండ్ ఆల్సో రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు స్కూబా డైవింగ్ చేశారు కదా ద్వారకాలో. అది కూడా బీచ్ చాలా ఫేమస్ అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి మనం కూడా స్కూబా డైవింగ్ అయితే చేద్దాము. చూద్దాం మనకు కూడా మునిగిపోయిన ద్వారకా కనిపిస్తుందేమో. సో మనం లెఫ్ట్ సైడ్ అయితే నడుచుకెళ్దాము. స్కూటీ రెంటల్స్ ఉంటాయి అండ్ బస్ టూర్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒకసారి వెళ్ళాక మీకు నేను క్లియర్ డీటెయిల్స్ అయితే ఇస్తా. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా ఉంటాయి. ఇది ఒకటే కాదు, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. సో మీకు ఎక్కడ మంచిది అనిపిస్తే అక్కడ 2-3 దగ్గర కనుక్కోండి. ఈ విధంగా 2-వీలర్ బైక్ ఆన్ రెంటల్ అని కూడా ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో అట్లా కాకుండా బస్ ఉంటుంది, ప్రైవేట్ టాక్సీ కూడా ఉంటుంది, హాఫ్ డే టూర్ ఉంటుంది, ఫుల్ డే టూర్ ఉంటుంది. మొత్తం మీకైతే నేను A to Z అని డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఒకవేళ మీరు కనుక బస్సులో వెళ్ళాలి అనుకుంటే హాఫ్ డే టూర్ కి 150 రూపీస్, ఫుల్ డే టూర్ కి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఆల్సో మనం అయితే ఇక్కడ స్కూటీ రెంట్ తీసుకున్నాం. 500 రూపీస్ పర్ డే అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. 1000 రూపీస్ అడ్వాన్స్ అయితే తీసుకుంటారు. సో ఇదేనమాట మనం తీసుకున్న స్కూటీ అయితే. మనకి సుజుకి యాక్సెస్ 125 అయితే ఇచ్చారు. ఓకే, కండిషన్ అయితే అట్లట్లుగా ఉంది. ఫస్ట్ మనం ఎప్పుడైనా రెంటల్ తీసుకుంటే బైక్ కానీ స్కూటీ కానీ ఏదైనా సరే ఫస్ట్ చుట్టూ వీడియో అయితే తీసుకోండి, లేదంటే లేనిపోయిన బొక్కలన్నీ మన మీద వేసేస్తారు. సో మొత్తం కంప్లీట్ వీడియో తీసుకున్న తర్వాతే మీరైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి. సో ఇదే వీళ్ళ కార్డ్ అయితే. స్కూటీ అయితే రెంట్కి తీసుకొని మనం స్టార్ట్ అయిపోయాం కదా. ద్వారకా అవుట్ సైడ్ ఉన్న ప్లేసెస్ లో మనం చూడాల్సిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ద్వారకా నుంచి ఈ జ్యోతిర్లింగం 17 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు మొత్తం యావరేజ్ గా ఉంటుంది. 60 బిలోనే డ్రైవ్ చేయండి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. మొత్తం ఒకటే రోడ్డు స్ట్రైట్ గా వెళ్ళిపోవడమేను, ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి బాగా ఆకర్షణీయంగా కనిపించేది ఈ శివుని విగ్రహము. దీని హైట్ చూసుకున్నట్టయితే 125 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. అండ్ వెడల్పు వచ్చేసి 120 అడుగుల వెడల్పు అయితే ఉంటుంది. చాలా బాగుంది ఇది చూడడానికి అయితే. అండ్ దీని తర్వాత శివుని విగ్రహం ఎదురుగా నిలబడి పక్కకి చూస్తే ఇదేనమాట మనకి నాగేశ్వర్ జ్యోతిర్లింగం అయితే. మొత్తం మనకి 12 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి కదా. ఆ 12 జ్యోతిర్లింగాల్లో నాగేశ్వర్ జ్యోతిర్లింగం వచ్చేసి 8వ జ్యోతిర్లింగం కిందకైతే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ ఏదైతే ఉందో ఇది టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ మరణం అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులు 2 కోట్లు పెట్టి ఈ టెంపుల్ అయితే నిర్మించారు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదేనమాట నాగేశ్వర్ జ్యోతిర్లింగం అయితే దర్శించుకోండి. సో ఇది టెంపుల్ లోపల వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. టెంపుల్ లోపల కూర్చోడానికి మంచి ప్లేస్ అయితే ఉంది. సో ఇప్పుడే నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని అయితే మనం దర్శనం చేసుకున్నాము. 12 జ్యోతిర్లింగాల్లో 8వ జ్యోతిర్లింగం ఇది వచ్చేసి. లోపల ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు, మంచిగా ఫోటోలు వీడియోలు అయితే తీసుకోవచ్చు. సో కాబట్టి హ్యాపీగా తీసుకుంటున్నాను. అండ్ గుడి వెనకాల కొలను అయితే ఉంటది. ఇది కూడా చాలా బాగుంటది అనమాట చూడడానికి అయితే. ఒక లుక్ అయితే వేసేయండి. టెంపుల్ చుట్టూ మీకైతే ఈ విధంగా మ్యాట్స్ ఉంటాయి. సో ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు అనమాట, ఇబ్బంది అయితే ఏం లేదు ఎంత ఎంటున్నా సరే. దీని తర్వాత మనం నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి బేట్ ద్వారకా. నాగేశ్వరం జ్యోతిర్లింగం నుంచి బేట్ ద్వారకా 23 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్ అస్సలు బాగాలేదు, 45 మినిట్స్ టైం పడుతుంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. సో చూడండి, ఒక సైడ్ మొత్తం సముద్రము, ఇంకో సైడ్ మొత్తము స్టోరేజ్ లాగా ఉన్నాయి అనమాట వాటర్ అయితే. అండ్ ఇక్కడ అంతా బోట్స్ అయితే ఉన్నాయి. కొంచెం సేపట్లో మనము కొత్తగా మొన్న నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేసిన బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ద్వారకాని బేట్ ద్వారకాని కలిపే బ్రిడ్జ్. బేసికల్లీ చెప్పాలంటే ఓకాని బేట్ ద్వారకాని కలిపే బ్రిడ్జ్ అనమాట.
సో ఇదే మనకి మొన్న కొత్తగా ఓపెన్ చేసిన సుదర్శన్ సేతు బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, పైకి అయితే వెళ్దాము. సో ద్వారకాధీష్ టెంపుల్ స్ట్రైట్ వెళ్ళాలి, బేట్ ద్వారకా స్ట్రైట్ వెళ్ళాలి, సుదర్శన్ సేతుకి స్ట్రైట్ వెళ్ళాలి. హై క్లాస్ తో అయితే నిర్మించారు దీన్ని. సైడ్ అయితే చూస్తున్నారా, వాకింగ్ చేయడానికి అనుకూలంగా కూడా డెడికేటెడ్ గా ఒక పాత్ అయితే నిర్మించారు. అండ్ పైన మొత్తము సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి. అండ్ కిందంతా సముద్రం చూస్తున్నారా. మనకి సేమ్ అటు పక్క రామేశ్వరం బ్రిడ్జ్ ఎట్లయితే ఉంటుందో ఇది కూడా అంతేను. ఇంతకు ముందు బేట్ ద్వారకా వెళ్ళాలంటే కింద మీకు ఆడ బోట్స్ కనిపిస్తున్నాయి, ఆ బోట్స్ తీసుకుని వెళ్లాల్సి వచ్చేది. మనిషికి 20 రూపాయలు తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ బోట్ అయితే. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మించిన కాడ నుంచి ఆ బోట్లు కూడా ఆపేశారు. గవర్నమెంట్ బోట్లే, ఓన్లీ ప్రైవేట్ బోట్లు నడుస్తున్నాయి. 2000 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. మీకు ఒకవేళ బోట్లు వెళ్ళాలి అని ఉంటే మాట్లాడుకోవచ్చు అనమాట. బట్ నేను ఒక్కడనే ఉన్నా కదా, 2000 మరీ ఎక్కువ. అందుకే నేను గమ్ముగా రెంట్ అయితే తీసేసుకొని ఈ సుదర్శన్ సేతు బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాను. కుదిరితే ముందలాగదా మీకు క్లియర్ గా చూపిస్తా. ఇదిగోండి నుంచి అయితే చూడొచ్చు సుదర్శన్ సేతు మెయిన్ బ్రిడ్జ్ అయితే. కింద మనకి సముద్రం అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయి కొంచెం ఉంపు తిరిగి అయితే ఉంటాయి, ఈ షేప్ లో ఉంటాయి, కరువు షేప్ లో అయితే. ఇది మొత్తం కేబుల్ బ్రిడ్జ్ లాగా అనమాట. చాలా మంది ఆగి మొత్తం చిల్ అవుతున్నారు, మంచి ఫొటోస్ దిగి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. చలో పదండి, ఇంక లేట్ చేయకుండా మనం మెయిన్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం, బేట్ ద్వారకాలోని. సో మనకి అక్కడతో ద్వారకా ఎండ్. అండ్ ఇది వచ్చేసి మునిగిపోయిన ద్వారకా ఉంది కదా, అసలైన ద్వారక ఏదైతే ఉందో ఇది అదేనమాట. మునిగిపోయిన దాంట్లో కొంచెం పార్ట్ అయితే ఇప్పటికి భూమి మీద అయితే తేలుతుంది. మనము దాంట్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఫైనల్లీ మనం బేట్ ద్వారకాకి అయితే వచ్చాం. బేట్ ద్వారకా అనేది ఒక చిన్న ఐలాండ్ లాంటిది అనమాట. ఇంకా మీరు చూసిన సుదర్శన్ సేతు బ్రిడ్జ్ అయితే బేట్ ద్వారకాని అండ్ ఓకాని అయితే కనెక్ట్ చేస్తుంది. ఓకా దగ్గర మీకు ఆ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ద్వారకాధీష్ టెంపుల్ ఉంటుంది. బేట్ ద్వారకాలో కూడా ద్వారకాధీష్ టెంపుల్ అయితే ఉంటుంది. నేను మీకు చూపిస్తాను ఎట్లుంటది ఏంది అనేది. నాకు తెలిసినంత వరకు లోపల రికార్డింగ్ ఎలా ఉండకపోవచ్చు, ఎలా ఉంటే తప్పకుండా చూపిస్తా. ఒక్క బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ తో ఇదంతా డెవలప్ అయిపోయింది. ఇంత ముందు అసలు ఇంత హంగామా ఉండేది కాదు. చిన్న ఊరు అనమాట ఇది వచ్చి. ఇప్పుడంతా చూడండి కనెక్టివిటీ బాగా పెరిగేసరికి మొత్తం డెవలప్ అయితే అయిపోయింది. ఇదేనమాట మనకి బేట్ ద్వారకాలో ఉన్న ద్వారకాధీష్ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే. లోపలికి అయితే వెళ్దాము. సో ఇక్కడ మనకి భోజనాలయం కూడా ఉందన్నమాట. వీళ్ళందరూ చూడండి లైన్ అయితే ఎంత పెద్దది ఉందో భోజనాలయం కి. అండ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. టెంపుల్ కి టైమింగ్స్ ఉన్నాయన్నమాట. 12:30 to 4:30 మధ్యాహ్నం క్లోజ్ ఉంటుంది. చూసుకొని అయితే రండి. కరెక్ట్ గా మీరు 1 o'clock వచ్చారంటే ఈవినింగ్ 4 దాకా ఇడే కూర్చోవాల్సిందే, ఎందుకంటే 4:30 దాకా క్లోజ్ ఉంటది కాబట్టి. సో మనకి మొబైల్స్ అయితే ఇక్కడే డిపాజిట్ చేసేయాలి. ఇచ్చేద్దాం పదండి. మన బేట్ ద్వారకాకి చాలా చరిత్రే ఉందని చెప్పాలి. ఈ ప్రదేశంలో శ్రీకృష్ణ వారు తన అష్టభార్యలతో నివసించాడంట. లోపలికి మొబైల్స్ ఎలా లేదు, సో చూపి లేకున్నా. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. దర్శనానికి 15 నిమిషాలు పడుతుంది అనమాట, ఎక్కువ అయితే ఏం కాదు. ఇంత ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారు టెంపుల్ అయితే మటుకు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి శివరాజ్పూర్ బీచ్ కి అయితే వెళ్దాం. మెయిన్ అక్కడే స్కూబా డైవింగ్ కూడా ఉంటుంది. అండ్ అక్కడ వాళ్ళనైతే అడుగుదాము మనకి కొంచెమైనా మునిగిపోయిన ద్వారకా కనిపిస్తుందేమో అని. బేట్ ద్వారకా దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివరాజ్పూర్ బీచ్ ని విజిట్ చేద్దాం. మళ్ళా మనకి ఓకా నుంచి శివరాజ్పూర్ బీచ్ వెళ్ళే దారి గాని లేదంటే ద్వారకా వెళ్ళే దారి గాని అయితే బాగుంది. అటు సైడ్ నాగేశ్వర్ నుంచి వచ్చే దారి లేదా నాగేశ్వర్కి వెళ్ళే దారి అస్సలు బాగాలేదు. సో ఫైనల్లీ మనం బీచ్ కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ యాక్టివిటీస్ అయితే చాలా ఫేమస్. అండ్ ఆల్సో ఇది వచ్చేసి బ్లూ ఫ్లాగ్ బీచ్. సో స్కూబా సెటప్ అంతా మొత్తం రెడీ. పొట్ట కొంచెం కనిపిస్తుంది, పట్టించుకోకండి. మొన్న మోడీ గారు అయితే ఇక్కడ స్కూబా డైవ్ చేశారు. ఇప్పుడు మనం చేద్దాము. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాడు అన్న అయితే. సో ఇదన్నమాట మన స్కూబా పాయింట్ అయితే. ఇక్కడ నుంచి దాని మీదకి అయితే పోవాలి. ఇప్పుడు మనకి మిగతా గేర్ అంతా ఇక్కడైతే వేస్తారు. సో స్కూబా డైవింగ్ అయితే అయిపోయింది. అన్నయ్య అనమాట స్కూబా చేయించింది అదొకటి అయితే. సో ఇక్కడ నుంచి బట్టలన్నీ చేంజ్ చేసేసుకొని మనం అయితే రుక్మిణి దేవి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోతాం. నేనైతే స్కూబా డైవ్ చేశాను. నాకు 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. పారాసైలింగ్ అయితే 1500 రూపీస్. డిఫరెంట్ యాక్టివిటీస్ కి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది. మీరైతే కనుక్కొని చేయండి. స్కూబా అయితే నాకేం అంతగా అనిపించలేదు. వాటర్ అంత క్లియర్ గా లేవు. మునిగిపోయిన ద్వారకా ఏమైనా కనిపిస్తుందేమో అనుకున్నాను. వాటర్ మురికిగా ఉండడం వల్ల అసలు ఏం కనిపించలేదు. ఇక్కడ స్కూబా అండ్ కొన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ ప్లేస్ అయిన రుక్మిణి దేవి ఆలయం ని విజిట్ చేద్దాం. సో గైస్ శివరాజ్పూర్ బీచ్ నుంచి రుక్మిణి దేవి టెంపుల్ వచ్చేసి 11 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనమాట స్కూటీలో.
చలో డైరెక్ట్ గా రుక్మిణీదేవి టెంపుల్ దగ్గర అయితే కలుసుకుందాము. ఈ శివరాజ్పూర్ బీచ్ అనేది ఆప్షనల్, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు. స్కూబా డైవింగ్ అయితే ట్రై చేయకండి, పారాసైలింగ్, బనానా బోట్ రైడ్ ఇంకా చాలా ఉన్నాయి, వాటిని ట్రై చేయండి, బాగుంటాయి. ఈ రుక్మిణీదేవి టెంపుల్ ఏదైతే ఉందో ఇది ద్వారకా సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. కేవలం ద్వారకా నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంతేను. సో దూరంకి తిరగలేము అనుకునే వాళ్ళు కనీసం రుక్మిణీదేవి టెంపుల్ కన్నా రండి, హ్యాపీగా తిరగొచ్చు. సో ఈ టూరిస్ట్ బస్సులు అని చెప్పే కదా మీకు, ఇదేనమాట టూరిస్ట్ బస్ అయితే. ఏసీ టూరిస్ట్ బస్సు పర్ డే కి 300 లేదా 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నాన్ ఏసీ అయితే 250 లేదా 200. ఈ టెంపుల్ యొక్క చరిత్ర చూసుకుంటే దూర్వాస మహర్షి శాపం వల్ల రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి దూరంగా ఉంటుంది. అందుకే ఈ టెంపుల్ కొంచెం సపరేట్ గా పక్కకు ఉంటుంది. ఇక్కడతో మన ద్వారకా ట్రిప్ అయిపోతుంది. వెళ్ళి స్కూటీ అయితే వెనక్కి ఇచ్చేద్దాము. అండ్ ద్వారకాని కవర్ చేయడానికి మొత్తం ఎన్ని డేస్ కావాలి అనుకుంటే ఒక నైట్ చాలు, ఒక నైట్ 2 డేస్ చాలు, మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకోవచ్చు. సో గైస్ నేను తిరిగి ద్వారకాకి అయితే వచ్చేసాను, ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. సో అది ఈ వీడియో అయితే. నెక్స్ట్ మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాబోతుంది. మాక్సిమం మనము ద్వారకాలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ 90% వరకు అయితే కవర్ చేసాము. సో నేను ప్లాన్ చేసినట్టుగా మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, కావాలనుకునే పని అయితే, మీరు ఎవరైనా ద్వారకా వచ్చే పని అయితే. సో ఈ వీడియో మీద నచ్చింది అనుకుంటే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.